దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గంధమందు దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గంధమందు పాటించు సోదరా పరిశుద్ధ సోదరై పాటించు సోదరా పరిశీలించు సోదరి దైవ సమాధాన పరిశుద్ధ గ్రంథమందు దైవ సమాధాన పరిశుద్ధ గ్రంథమందు పాటించు సోదరా పరిశీలించు సోదరి పాటించు సోదరా పరిశీలించు సోదరి శాంతి సంతోషము పరిశుద్ధ గ్రంథమందు శాంతి సంతోషము పరిశుద్ధ గ్రంథమందు పాటించు సోదరా పరిశీలించు సోదరి పాటించు సోదరా పరిశీలించు సోదరి దేవుని ఆదరణ పరిశుద్ధ గ్రంథమందు దేవుని ఆదరణ పరిశుద్ధ గ్రంథమందు పాటించు సోదరా పరిశీలించు సోదరి పాటించు సోదరా పరిశీలించు సోదరి దశలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము మనము కలిసి చదువుదాం. 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. తరువాత 18వ వచనం కూడా మనము చదువుదాం. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనమందరం కలిసే చదువుదాం. 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి మనం ఇక్కడికి చేరి వచ్చి ఉన్నాం. రాత్రికాల సమయంలో ఈ కూడిక నిమిత్తమై. అయితే ఇక్కడ కొంతమంది చాలా మంది రకరకాలుగా తలంచవచ్చు. అయితే ఇక్కడ దేవుని యొక్క పిల్లలు లేదా దేవుని ప్రజలైన వారు
వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు, రెండవదిగా రక్షణ లేని వారిగా ఒకవేళ భూమి మీద జీవిస్తూ ఉంటే రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో ఈ రాత్రి నీ కుటుంబాన్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువైన వారు నిన్ను ప్రేమించి ఈ రాత్రి ఈ కూడికను సిద్ధపరిచున్నారు. గతంలో ఇక్కడ మరి ఈ వీధిలో మరి ఉన్నటువంటి కొమ్ము రామాంజులు లేదా అతని పేరు ఇస్సాక్ అని ఏర్పాటు చేయబడింది. మరి రిబకమ్మ భార్య పేరు. వారిరువురు మరి గతంలో ఈ లోకయాత్రను ముగించుకున్నారు. అయితే భూమి మీద వారి కుటుంబాలు ఉన్నాయి, వారి పిల్లలు ఉన్నారు. వారి కుటుంబము పిల్లలు ఆదరించబడాలి, ఓదార్చబడాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవివ్వబడింది. ఎందుకంటే అనేక సంగతులు ఉన్నాయి బైబిల్లో. అయితే ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా ఆదరించాలని, ఓదార్చాలని, మరి నీకు రక్షణ ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అందుకనే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి అనేక సంగతులు ఇక్కడ ఉన్నాయి. కానీ అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనగా ఆయన కూడా నీలాంటి నాలాంటి మనిషే. అయితే ఆయన సౌలుగా ఉన్నప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు తెలియక దేవుని ప్రజలను హింసించేవాడు, దేవుని ప్రజలను రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. అటువంటి వ్యక్తి రక్షించబడిన తర్వాత, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తను తెలియపరుస్తున్నాడు సంఘానికి. అందుకని ఇక్కడ యేసు ప్రభు అంటే తెలియనప్పుడు ప్రభును దూషించాడు. బైబిల్లో రాయబడింది, ఆయన అంటాడు, నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును అన్నాడు. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తను ఇస్తున్న సాక్ష్యం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ లేనివారు ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు. రకరకాలుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉండవచ్చు. అయితే ఒక దినము మరణం అనేది మనల్ని ఎదుర్కొనేదిగా ఉంది. మరణము మనం పొందవలసిన వారమే ఉన్నాం. మరణం తర్వాత ఏమి జరుగుతుంది? చాలామంది అనుకోవచ్చు, ఆ గాలిలో కలిసిపోతుంది, దుమ్ములో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఎక్కడ పోతామో ఏమో అని చాలామంది చాలా సులువుగా మాట్లాడతారు. కాదు సుమా, మానవులు ఒక్కసారే జన్మ ఉంది. జన్మ తర్వాత ఏముంది? మరణం ఉంది. మరణం తర్వాత ఏముంది? తీర్పు ఉంది. ఈ రీతిగా స్టెప్ బై స్టెప్. కాబట్టి మొట్టమొదటిగా మానవుని యొక్క జన్మ. ఏమయ్యా మానవుని జన్మ అంటే పాప సంబంధమైన జన్మ. పాపములో పుట్టినవాడు మానవుడు. పాపానికి జీతం మరణమును బైబిల్ సెలవిస్తూ ఉంది. మనిషిగా సెలవిచ్చేది బైబిలే సెలవిస్తూ ఉంది. దేవుడే సెలవిచ్చాడు, దేవుడే వ్రాయించాడు అన్నమాట. పాపానికి జీతము మరణం. అయితే ఈ మరణము నుండి మానవుడు తప్పించబడాలి. అయ్యా ఎట్లా తప్పించబడతారు? అందరికీ మరణం వస్తుంది. దేవుని నమ్మకపోని ప్రతి ఒక్కరూ మరణము పొందవలసినదే. ఇప్పుడు కష్టపడి ఒక వ్యక్తి ఏదో ఒక పని చేస్తాడు, లేదా ఒక వ్యక్తి మంచిగా చదువుకొని మంచి ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు. తను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నెలసరి జీతం పొందుతాడు. కష్టపడి పని చేస్తున్న దానికి దినకూలి పొందుతాడు. ప్రతి పనికి భూమి మీద ఏముంది? ఇక్కడ జీతం ఉంది. అయితే పాపమునకు వచ్చే జీతము మరణం అని రాయబడింది. పుట్టినప్పటి నుండి నేను చేసేటువంటి ప్రతి మోసం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ చెడుగైనా కావచ్చు, పుట్టుకతోనే అది మానవుడు అలవాటులోనికి మరి నడిపించబడుతూ వచ్చాడు. అందుకనే చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు, కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోలేడు. అటువలనే పాపమునకు అలవాటు పడేటువంటి మానవుడు ఏ రీతిగా పరిశుద్ధుడిగా చేయబడతాడు? అందుకనే మానవుడు పాపేని బైబిల్ గ్రంథం సెలవివ్వబడుతుంది. అందుకని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నీవైనా ఎవరివైనా మొట్టమొదటిగా రక్షణ లేని వారిగా ఉంటే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? అందుకనే యోహాను సువార్త మనం చదువుతూ వచ్చాం. 14వ అధ్యాయం
6వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడినది? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు అంటే రాడు, తండ్రి యొద్దకు రాడు. తండ్రి అనగా నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, భూమి మీద నీకు సర్వమును కలగజేసిన వాడు. అందుకనే ఆయనకు ఒక బాధ్యత ఉంది. తన పిల్లల ఎడల తను సృష్టించాడు కాబట్టి ఆ పిల్లల కొరకై ఆయన భూమి మీదికి రక్తమాంసం ధరించుకొని భూమి మీదికి వచ్చాడు. ఎందుకంటే రక్తమాంసము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు కాబట్టి మానవుణ్ణి రక్షించడానికి కొరకై ఆయన రక్తమాంసం ధరించుకొని భూమి మీదికి శరీరధారిగా వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకయ్యా భూమి మీదికి వచ్చాడు? దేవుడేంటి, మానవుడు రావడం ఏంటి అంటే, మానవుడు పాపములో పతనమైపోతున్నాడు, పాపం నుంచి మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు. ఆ పాపైన మానవుణ్ణి పరిశుద్ధునిగా చేయాలంటే ఒక యేసుక్రీస్తు యొక్క రక్తము తప్ప ఏది కూడా మానవుని పరిశుద్ధునిగా చేయజాలవు. అందుకనే మానవుడు చేస్తున్న ఏ యొక్క పుణ్యకార్యములు కావచ్చు, ఏ దాన ధర్మములు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మానవుని నీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి. అందుకనే మానవుని నీతి ఎటువంటిది, ఏ రీతిగా ఉంది? అందుకనే మానవుడు స్వనీతితో దేవుని రాజ్యం చేరాలనుకుంటున్నాడు కానీ ఏమాత్రము చేరడం అసంభవం. అందుకనే పరలోక రాజ్యమును చేరాలి అంటే మానవుడు భూమి మీద ఏం కావాలి? పరిశుద్ధుడిగా చేయబడాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, మానవుడు పాపి కాబట్టి, పాపైన మానవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గర చేరాలి అంటే భూమి మీదనే మానవుడు పరిశుద్ధుడిగా చేయబడాలి. ఎట్లా పరిశుద్ధుడిగా చేయబడతాడు? ఏ రీతిగా పరిశుద్ధుడు చేయబడతాడు? పుట్టుకతోనే పాపి అని దేవుని వాక్యం రాయబడింది. చదవండి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏమని రాయబడినది? నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నిన్న తల్లి నన్ను గర్భమును ధరించెను. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, రాజే ఉండి సర్వం అధికారం కలిగి యెరూషలేములో గొప్ప రాజుగా ఉండి ఒక రాజు అంటున్న మాట, పలుకుచున్న మాట, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపములో నా తల్లి గర్భము ధరించెను. అందుకనే రోమపత్రిక 6:23 ప్రకారం పాపనుకు జీతం మరణము అని దేవుని వాక్యం రాయబడింది. అయితే ఈ మరణము నుండి తప్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మానవుని యొక్క జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మానవుడు తన ఇష్టానుసారం జీవిస్తున్నాడు, దేవునికి లోబడలేకపోతున్నాడు, దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన ప్రకారం మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని గాని వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాబట్టి దేవుని మీద మానవుడు తిరుగుబాటు జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, పాపిగా చేయబడ్డాడు, అంతరంగములో చీకటి కలిగిన వాడే ఉన్నాడు, హృదయము శుద్ధి లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. అందుకనే ఇట్లా చెడిపోయినటువంటి మానవుణ్ణి, దేవుణ్ణి చూడలేని మానవుణ్ణి దేవుడు మానవునితో సహవాసం కలిగి ఉండడానికి కొరకై తన రూపమును మార్చుకొని భూమి మీదికి శరీరగా దారిగా వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? ఏ స్థితిలో వచ్చాడు? అందుకనే గలతీ పత్రికలు అక్కడ వ్రాయబడిన ప్రకారం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రును కావాలనని ధర్మశాస్త్రం లోబడిన వాడుగా చేయబడ్డాడు ఇక్కడ. కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా దేవుని యొక్క ఉగ్రత అనేది భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆ కుమారుడు స్త్రీయందు జన్మించడం ద్వారా
భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడు? యేసు చెప్పెను, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఆయన మార్గం ఎటువంటిది? నేనే మార్గం అంటే చాలా మంది అనుకోవచ్చు, వీళ్ళు ఎన్నోసార్లు ఈ మైకులు పెట్టి ఇది చెప్తుంటారు అని. ఇది పరలోకాన్ని వెళ్ళే మార్గం. ఇది మతం కాదు, ఇది కులము కాదు. బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తోంది? ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడేం కులాలు పెట్టలేదు, దేవుడు మతాలు స్థాపించలేదు. దేవుడు మొట్టమొదటిగా నేలమట్టితో మానవుణ్ణి ఏం చేశాడంట? తన రూపంలో కలుగజేసుకున్నాడు. వారిని ఆస్కారంలో జీవము ఊదాడు. మానవుడు జీవాత్మగా చేయబడ్డాడు. రెండోదిగా గాఢనిద్ర కలగజేసి ప్రక్కటి ఎమకను తీసి స్త్రీనిగా చేశాడు. వెంటనే ఆదాము వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఎంతో సంతోషించాడు. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములోది మాంసం, ఇది నరులో నుండి తీయబడింది గనక నారి అని. అందుకనే వారిద్దరు దేవుడు ఏం చేశాడంటే భార్య భర్తలు, వారికి ఆదాము అవ్వలు అని పేరు పెడుతూ నరులోళ్ళు అనగా ఇక్కడ పురుషుల్లోండి ప్రక్కటి ఎముకను తీసినప్పుడు వీరు ఎవరు? ఇద్దరు భార్యాభర్తలు. అందుకనే మొట్టమొదటిగా ఆ భార్యాభర్తల ద్వారా ఈ ప్రపంచంతో వ్యాపించింది. దేవుని వాక్యం సెలవివ్వబడింది. దేవుడు ఆదాము అవ్వలను కలగజేసినప్పుడు ఏం చేశాడు? ఏమన్నాడు? ఆదికాండం 1:28 వచనంలో అక్కడ ఏమని రాయబడింది? వారిని స్త్రీనిగాను పురుషునిగాను చదువుమా. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లాపరుచుకునుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను ప్రతి జీవిని ఏలుని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి భూమి విస్తరించింది. భూమి మీద మానవుడు విస్తరించాడు. వారిద్దరి ద్వారా సంతానం విస్తరించింది. వారిద్దరి ద్వారా భాషలు వేరైపోయినాయి. వారిద్దరి ద్వారా వచ్చిన సంతానం ద్వారా రకరకాల మానవులు వివిధ రకాలైనటువంటి చెడిపోయారు. దేవుడు మానవుని యథార్థవంతునిగా సృష్టిస్తే వివిధమైన తంత్రములు కల్పించుకున్న వారై, వారు స్వనీతిని ఆధారం చేసుకున్న వారై భాషలు, కులాలు, మతాలు మానవుడు ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు కులాలను మతాలని పెట్టలేదు. భూమి మీద ఏ భేదము లేదు. అందరును ఎవరందరంటే కదా, భూమి మీద ఉన్న మానవుడు ధనవంతుడని కానీ పేదవాడు అని కానీ తేడా లేదు. చదువు ఉన్నా చదువు లేని తేడా లేదు. స్త్రీ పురుషుని తేడా లేదు. నల్లవాడు తెల్లవాడని తేడా లేదు. ఎవరు తేడా లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే దేవుడు తిరిగి ఆ యొక్క ప్రేమను అనుగ్రహించడానికి కొరకై తన కుమారుని భూమి మీదికి పంపాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడను. ఇది మతం కాదు, కులం కాదు. అందుకనే పదే పదే ఒత్తి చెప్తున్నాను. ఎందుకంటే మరణం అనేది నువ్వు ఎదుర్కోవాలి. ఇప్పుడు గాలి వీస్తోంది, నువ్వు కూడా పక్కన ఉన్నావు, ఇంకా దూరంగా ఉండవచ్చు, నువ్వు ఎక్కడ ఉండవచ్చు, స్వరం వింటుండవచ్చు. ఇదే గాలి అందరికీ వీస్తూ ఉంది. మనం అందరం పిలుస్తున్నాం ఈ గాలి. గాలికి ఏమైనా కులం ఉందా? గాలికి ఏం కులం లేదు. నీరు అవసరం. ప్రతి ఒక్కరు నీరు ఒకవేళ 2 రోజులు నీళ్లు రాకపోతే చాలా తపన పడతారు, ఎదురు చూస్తారు, చింతిస్తారు, నీళ్ళ కోరిక ఎక్కడెక్కడికో ప్రయాసపడతారు. అయితే ఆ నీళ్ళు అనేది 2 రోజుల తర్వాత వస్తే అందరూ దాని కొరకు ప్రయాసపడతారు, నీళ్ళకి ఇంట్లో నింపుకోవాలని. నీళ్ళకి ఏమైనా కులం ఉందా? పక్కన వాళ్ళు పట్టుకుంటుంటారు, ఇంకోరు పట్టుకుని అందరికి వస్తుంటే అదే నీళ్ళ పైపులో వారుతుంటాయి. ఏమైనా నీళ్ళకు కులం ఉందా? కాబట్టి ఏ దానికి మరి సూర్యుడు మనకు దేవుడు ఉదయించే పైన మనకు వెలుగు కొరకై ఒక సూర్యుని ఏర్పరిచాడు. దేవుని వాక్యం రాయబడింది అన్నమాట. మరి దేవుని యొక్క ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 119వ కీర్తనలో 119వ కీర్తన
119వ కీర్తనలో చదవండి. 119వ కీర్తనలో ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. నూట 19వ కీర్తనలో 73వ వచనం ఒకటి చదవండి. కాబట్టి ఇక్కడ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచెను అంటే దేవుడు మానవుణ్ణి ఏ రీతిగా కలగజేస్తూ వచ్చాడు. కలగజేసిన మానవుని కొరకు దేవుడు కలగజేసిన విధానములో చాలా ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చాడు. దేవుడు మానవుని ఎట్లా ప్రేమించాడో, ఏ రీతిగా ప్రేమించాడో, మానవుని కొరకు ఎటువంటి సదుపాయాలు కల్పించాడో మనం అనేక సంగతులు కూడా ఇక్కడ మనము చూడవచ్చు. అయితే వీటన్నిటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈనాడు నువ్వు పీలుస్తున్న గాలి కావచ్చు, నువ్వు అనుభవిస్తున్నటువంటి మరి వెలుగు కావచ్చు, నువ్వు నడుస్తున్నటువంటి భూమి కావచ్చు, మరి నువ్వు ప్రతిదీ కూడా నీలో ఉన్నటువంటి ప్రతి అవయవం కావచ్చు, ఇవన్నీ దేవుడు మానవుని కొరకు చక్కగా నిర్మించాడు. అయితే ఈనాడు దేవుడు నీకు నాకు కలగజేసిన వాటన్నిటిని మనము జ్ఞాపకము చేసుకుంటే, మనము దేవుని పక్కన పెట్టి మన స్వనీతిని ఆధారం చేసుకొని మనము జీవిస్తున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నువ్వు బ్రతుకు. ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం జీవిస్తావు? నేను లేని జీవితం ఎంతకాలం జీవిస్తావు? అయితే నీ పాపమునకు జీతం మరణం ఉంది కదా, మరణం తర్వాత తీర్పు ఉన్నది కదా. ఏమయ్యా తీర్పు అంటే? ఎంతో భయంకరం. అందుకనే వ్రాయబడినది లూకా సువార్త 15వ అధ్యాయం ఒక మాట రాయబడినది. అక్కడ చదవండి. 24వ వచనంలో ఒక మాట. కాబట్టి ఇక్కడ ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికినని చెప్పిన. అంటే ఈ కుమారుడు తండ్రిని ఎదిరించి, తండ్రిని కాదని తండ్రి ఆస్తినంతా పాడు చేసుకుని తిరిగి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చాడు. అంటే ఆస్తి అంతా పాడు చేశాడు, తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. అయితే ఇంకొక స్థలంలో మనం జ్ఞాపం చేసుకుంటే చూడండి, లూకా సువార్తలో ఇంకొక మాట ఇక్కడ 24వ వచనం. ఇక్కడ తండ్రివైనా అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను పంపు, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాని కేకలు వేసి 25వ వచనం చదువు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకిష్టమైన సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నిందిని పొందుచున్నాడు కాబట్టి నువ్వు యాతన పడుచున్నావు. అంటే ఇక్కడ ఇద్దరు విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒక వ్యక్తి తన తప్పును తను తెలుసుకొని ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికినని ఇంటి వారితో అందరితో చెప్పి సంతోషిస్తున్నాడు. అంటే ఏమయ్యా చనిపోయి బ్రతకడం? తన ఆస్తిని పాడు చేసుకున్నాడంటే, తండ్రి ఆస్తిని పాడు చేశాడంటే, తండ్రి ఆస్తి ఏంటి? తండ్రి నీకు ఆస్తి ఏమిచ్చాడు? నేను సృష్టికర్త నీకు ఏం ఆస్తి ఇచ్చాడు అన్నాడు. భూలోకమును ఏలమన్నాడు. భూలోకాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు, నరులకు ఇచ్చాడు. ఆకాశం అని సింహాసనం. అయితే భూమి మీద మానవుడు మరి ఏ రీతిగా ఉన్నాడు అంటే, ఒకవేళ ఈ భూమి మీద కొంతకాలమే నువ్వు ఉండవలసిందే, నీవు నేను. ఎందుకంటే మనం యాత్రికులము, పరదేశులం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనమందరం ఒక దినాన
ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ మనము గమనిస్తే ఈ విషయాన్ని బట్టి నీవు నేను కూడా మరి కొంతకాలము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టబడక మునుపు దేవుడు భూమి మీద మనల్ని కలగజేసినప్పుడు మన లోపల అవయవాలైతేనే ప్రతిదీ సమస్తమును మనం కలగజేస్తూ వచ్చాడు. మంచి కళ్ళు, మంచి ముక్కు, మంచి చెవులు, లోపల అవయవాలు, హార్ట్, లివర్ కదా, కిడ్నీలు, రకరకాల ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఏ అవయవము శరీరంలో పని చేయకపోయినా ఎంతో ప్రయాసపడాల్సిన పరిస్థితులు వస్తాయి కదా. కొంతమందికి హార్ట్ స్లో కొట్టుకున్నా కష్టమే, స్పీడ్ కొట్టుకున్నా కష్టమే. కొంతమందికి కిడ్నీ ఫెయిల్ అయినా కష్టమే. ఒకవేళ ఏదైనా కానీ లోపల రాళ్ళు ఉన్నాయంటే రకరకాల పరిస్థితులు, హాస్పిటళ్ళు. శరీరంలో ఏ అవయవము కూడా ఇప్పుడు నేను కూడా నీళ్ళు తాగుతున్నప్పుడు ఈ పళ్ళన్నీ జుమ్మని లాగుతున్నాయి. నడమన టీ తాగినా లాగుతాయి, చల్ల నీళ్ళు తాగిన లాగుతుండే, ఇంతకుముందు లాగేటివి కావు. అంటే అర్థం ఏంటి? అవయవంలో మన శరీరంలో ఉండే అవయవాలలో ఏ అవయవము కూడా నొప్పి కలిగితే శరీరానికి ఏముంటుంది? బాధ. అంటే ఆ బాధ అనుభవించేది ఏది? ఆత్మ. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పోతే దేవుని దగ్గరికని వెళ్ళాలి, లేకపోతే పాతాళానికని వెళ్ళాలి. అందుకనే మనం బ్రతికున్నప్పుడు ఏ శరీరంలో ఏ అవయవము ఏ యొక్క గాయమైన బాధ అనుభవించాల్సిందే, ఏ వ్యాధైన బాధ అనుభవించాల్సిందే. అయితే లోపల ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోయిందంటే ఏమంటారు? మనల్ని చనిపోయినాడు అంటారు. చాలా మంది అడుగుతారు, ఏమయ్యా అక్కడ పోతున్నట్టే? అదో మా దాయద్ చనిపోయినాడు అంటారు, లేదా మా మామ చనిపోయినాడు అంటారు, లేకపోతే మా బామ్మారు చనిపోయినాడు. చనిపోయినాడు అని మాట అంటారు. ఏమంటారు? అంటే చనిపోయినాడంటే సచ్చింది ఏంది? పోయింది ఏంది? ఆత్మ ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎట్లా పోతుంది దేవుని దగ్గరికి? దేవుని నమ్ముకుంటే కదా పోయేది. దేవుని దగ్గరికి పోవాలంటే దేవుని నమ్ముకుంటే పోతుంది. ఊరికే ప్రేరణ చెప్తే కాదు. మళ్ళా అర్థమైందా? బైబుల్కి చేతులు పెట్టుకుని అట్లా తిరిగి వచ్చి పోయి ప్రేజలాడు చెప్తే పరలోకానికి పోతారు ఎవరైనా కదా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి తన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగేటువంటి స్థితిలోనికి మానవుడు రావాలి. ఊరికైనా ప్రేయర్ చెప్పుకుంటా కనపడితే టీ ఇస్తే పరలోకానికి పోతారా? ఇంకట్లయితే ఎన్ని టీలను ఇస్తాం పరలోకం మీదనికి? కాబట్టి అది కాదు. ఇది చచ్చిపోయాడు. చచ్చింది ఏంది? శరీరం. అందుకనే ఈ శరీరం చనిపోయిన తర్వాత మట్టిలోయి, అగ్నిలోయి, ఆడని ఏం లేదా బూడిదైపోతుంది. కానీ అదే బ్రతికున్నప్పుడు ఇట్లా గిచ్చినా నొప్పే, సూదేసినా నొప్పే, ఏది ఏ అవయవములు ఏ యొక్క చిన్న దెబ్బ తగిలిన నొప్పే, బాధ, అబ్బబ్బబ్బబ్బ తినలేనంటారు కదా. జ్వరం వచ్చినోనికి మంచి ఫుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చిందనుకో, మంచి వేడి పొలా పెట్టి తింటాడా? అమ్మోబ్బోబ్బో వద్దు అంటాడు. జ్వరమంతా పోయిందనుకో కదా, తర్వాత ఏమంటే నాకు పలావు కావాలంటాడు. అంటే ఎందుకంటే ఏ సమయంలో శరీరంలో ఏ అవయవం దెబ్బతిని ఏ జబ్బునే శరీరం అంగీకరించదు, వద్దంటద్దని తుడిచేస్తుంది. అంటే ఈ శరీరంలో దేవుడు చక్కని అవయవాలు ఏర్పరిచి చూడడానికి మంచి కళ్ళు ఇచ్చాడు. అందుకని కళ్ళు తెరిచినప్పుడు అంతా కనపడుతుంది మొత్తం కదా, అంత లోకమంతా కనపడుతుంది. ఇప్పుడు లోక ఆశ ఏమవుతుందంట? గతించిపోతుంది బైబిల్ చదివిస్తుంది. అంటే మానవుడు లోకంలో ఉండేదంతా ఆశించి హృదయంలో చేర్చుకుంటున్నాడు, కానీ దేవుని హృదయంలో చేర్చుకోలేకపోతున్నాడు, దేవునికి ప్రథమ స్థానం వీలేకపోతున్నాడు. అందుకనే ఈ అవయవాలు చెడగొట్టుకున్నాడు మానవుడు. ఈ అవయవాలని చెడిపోయినాయి. కన్ను చెడిపోయిందంటే ఏం చెడిపోయినట్లా? దేహం చెడిపోయింది కదా. ఈ కన్ను చెడిపోయిందంటే దేహం చెడిపోయింది. అందుకనే మన కన్ను ఒకవేళ చీకటిమయమైపోతే మన దేహం అంతా చీకటిమయం. అందుకని ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడిచ్చేటివే, దేవుడు సిద్ధపరిచినవే. ఏ అవయవం నష్టమైనా ఎంతో బాధాకరం. అందుకనే ఈ కుమారుడు తన ఆత్మీయత, తన అవయవాలన్నీ నష్టపరుచుకున్నాడు, తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, లోకం వైపు చూచాడు, దుస్థితులకు వెళ్ళిపోయాడు, దరిద్రులకు వెళ్ళిపోయాడు, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అందుకని తండ్రి అంటున్నాడు, తండ్రిని తెలుసుకున్నాడు కాబట్టి తండ్రి పరలోకమునకు నీ ఎదుట నేను పాపం చేసి ఇక నీ మీద కుమారుడు అనిపించి యోగ్యును
కానన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి దగ్గరికి తప్పు తెలుసుకొని వచ్చాడు కాబట్టి రక్షించబడ్డాడు, తీర్మానంలోకి వచ్చాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికనన్నాడు. అంటే చనిపోయి బ్రతికనంటే అర్థం ఏంటి? అందుకని బైబిల్లో కూడా మనం కొన్ని మాటలు మనం చెప్తూ వస్తాం. ప్రకటన గ్రంథం మనం చదువుతూ వచ్చాం. ఏమని చదువుతూ వచ్చాం? 14 ప్రకటన గ్రంథం 13-14 వచ్చినాం అనుకుంటా. ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 13-14 వచ్చినాం అనుకుంటా. ఏం రాయబడిందమ్మా? లుదియమ్మ ఆవలిస్తున్నారు, చెప్పండి, చదవండి. కత్తి దెబ్బనా? 14-13 చదువునా. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నుండి మృతులు ధన్యులని వ్రాయమని పరలోకమున ఒక స్వరం చెప్పుట వింటిమి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళునని ఆత్మ చెప్పుచున్నాడు. కానీ ఎందుకు మనం ఈ మాట చదువుతున్నామంటే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యు. ఎవరు ధన్యులని రాయబడిందంటే ఎవరికైనా క్రైస్తవులన్నంత మాత్రం ధన్యులు కాదు. క్రైస్తత్వంలోని క్రీస్తును కలిగిన వారే ఉండాలి. యేసుప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన మృతులోని లేచినాడని హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవేమవుతావు? ఇక్కడ రక్షించబడతావు. తరువాత ఆ వ్యక్తి మందిరానికి రావాలి, సంఘముతో కలిసి ఆరాధించాలి, ప్రభువును ఘనపరచాలి. తగిన సమయములో బాప్తిస్మ సాక్ష్యం మనము కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడు మనము మొట్టమొదటిగా ఈ మరణములో మనము పాలు పంపులు పొందాం. ఎందుకు? ఏ రీతిగా బైబిల్ సెలవిస్తోంది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది అక్కడ? చదవమ్మా. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారము కాబట్టి ఇక్కడ దేవుని ప్రకారము యేసుప్రభువు వారు భూమి మీద చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేపబడినాడు. ఇది దేవుని వాక్యం సత్యం. అంటే మానవుడు కూడా మొట్టమొదటిగా మారు మనసు పొంది దేవుని ఇంటికి వచ్చి దేవుని ఇంటిలో బాప్తిస్మ సాక్ష్యం పొందాలి. అది మొట్టమొదటి నేను క్రీస్తుతో కూడా చనిపోతున్నాను, యేసు ప్రభుతో కూడా నేను పాతిపెట్టబడుతున్నాను. ఈ పాతిపెట్టబడే అనుభవం వచ్చినప్పుడు రెండవ మరణం అనేది మనకుంది. ఏమయ్యా రెండవ మరణం అంటే? శరీర మరణం. ఆ మరణము పొందిన వారికి రెండో మరణం మీద ఏమాత్రం వారికి అధికారం లేదు. కాబట్టి అందుకని మనం ధైర్యంగా చెప్పవచ్చు, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ఎందుకంటే వీరు ప్రభులో మృతి పొందారు మొట్టమొదటిగా కదా. అంతేకాకుండా వారి క్రియలు వారి వెంట వచ్చును. అందుకనే దేవుని వాక్యంలో మనము తెలుసుకోని విషయం ఏంటంటే, ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు ఏమేనంట? చనిపోయి బ్రతికెను. అంటే ఎందుకు చెప్తున్నాడు చనిపోయి బ్రతికెను? కాబట్టి చనిపోయి బ్రతికెనంటే నూతనమైనటువంటి వ్యక్తిగా మళ్ళీ చేయబడుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇంకో వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళములో యాతన. అందుకని అంటాడు, ఏమంటున్నాడు అక్కడ? నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టం వచ్చినట్టు సుఖమనుభవించితివి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు సత్యము విషయాలు ఇక్కడ గురించి బయలుపరచబడే బైబిల్ మాటలు. అందుకని ఇక్కడ నా కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు ఏం చేశాడంట? సుఖం. ఓ నా కుమారుడా, దేవుని వాక్యం దేవుడు అంటున్నాడు, కుమారుడా నీవు నేను దేవుని కుమారులం కుమార్తెలము, మనం దేవుని పిల్లలము. అందుకనే నువ్వు తిరుగుబాటు చేయకూడదని, నువ్వు రక్షించబడాలని, నువ్వు దేవుని వైపు తిరగాలని,
దేవుని తెలుసుకోవాలని, ఆయన పరలోకానికి మార్గమని, ఆయన నిత్యరాజ్యం తీసుకుని వెళ్ళేవాడని, ఆయన నీ కొరకై నువ్వు పొందవలసినటువంటి మరణమును, శిక్షను ఆయన పొందడానికి భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. స్త్రీ యందు జన్మించాడు. నువ్వు దత్తపుత్రులుగా కావాలని, నువ్వు మానమనసు పొందాలని. అందుకని రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యెషయా గ్రంథం 65:2 అక్కడ దేవుడు సెలవిచ్చిన మాటను గురించి ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు చదవమ్మా. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడినొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ మనము జ్ఞాపం చేసుకుంటే, దేవుడు చూడు ఆయన తన మార్గములు నడిపించాలని. ఇప్పుడు నడిచే మార్గం ఎంతో ప్రమాదం ఉంది. ఎక్కడ చూసినా యాక్సిడెంట్, ఎక్కడ చూసినా భయంకరంగా. మన ఒక ఆయన ఫ్యామిలీతో కారులో పోతున్నారు. చాలా వేగంతో, కారు అంటే వేగంగా పోతాలే, స్లో బోర్లే. జానుడు చెప్తాడు, ఏమన్నాడు మన జాను కదా, ఎట్లుంటుంది పోతా పోతా ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది. తెలిసి ఉంటుంది మీకు, 3 రోజుల కింద జరిగింది, తెలిసిందన్నది. పోతా పోతా ఫుల్ మంచి డ్రైవింగ్లో పోతున్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే వీళ్ళకేం తెలుసు, అట్లనే కారు అట్లే పోయి లోయలో పడిపోతే ఫ్యామిలీ మొత్తం చనిపోయినారు. అంటే ఏం మార్గాలు సరిగా ఉన్నాయా? మనం అనుకోవచ్చు, నేను నడిచే మార్గం బాగానే ఉంది, నేను నడిచే మార్గము బాగానే ఉంది, నేను తిరిగి వస్తాను, నా పిల్లలతో కలుసుకుంటాను, మేము సంతోషంగా ఉంటాను అంటే దేవుని పక్కన పెట్టేసి మానవుడు సొంత ఆలోచనతో నడుచుడు ద్వారా కదా. అంటే విషయం ఏంటంటే గ్యారంటీ లేదు మనకి, మన జీవితము గ్యారంటీ కాదు. అందుకనే 2 సమూయేలు 14:14 అక్కడ ఒక మాట రాయబడింది. దావీదు ఆయన చక్కగా పలుకుతాడు ఆ మాట. ఏమన్నాడు అక్కడ? మనమందరము చనిపోదుము కదా, నేలన ఉలికిన మీదట మరలా ఎత్తలేని. అంటే నీళ్ళు ఒకవేళ మట్టిలో పడిపోయాయి, మరి ఆ నీళ్ళను మనం ఎత్తుకుంటామా? అంటే మానవుని యొక్క జీవితాన్ని గురించి అక్కడ చెప్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవము ఏ పాటిది, మనము విసిరాలి గాలి వలె ఉన్నామని దేవుని వాక్యం రాయబడింది. నీడ లాంటిదని రాయబడినది. మనకు గ్యారంటీ కాదు. షాప్కి వెళ్తాం, ఏదైనా మంచి వాచ్ ఏదైనా కొనుక్కొని వస్తాం, వాడు సంవత్సరం గ్యారంటీ అని రాసిస్తాడు కార్డు. ఏదైనా కానీ వస్తువు గ్యారంటీ. ఇంట్లో తెచ్చి వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత ఆటకు జరిగిపోతే గ్యారంటీ ఎవరికి లేదు? కొన్నోనికి గ్యారంటీ లేదా? వాచ్కి గ్యారంటీ లేదా? తెచ్చులోనికి గ్యారంటీ లేదా? కదా. అంటే విషయం మనకు ఇక్కడ గమనిస్తే, ఈ వ్యక్తి పోయి మంచి వస్తువు కొన్నాడు, గ్యారంటీ 1 సంవత్సరం రాసి కార్డు ఇచ్చినాడు, తెచ్చి ఇంట్లో తగిలిచ్చినాడు, ఆటోకి వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏమి? వాచ్యం ఆడుతూ ఉంది, గ్యారంటీ అది. సెల్లు ఒకవేళ ట్రబుల్ ఇస్తే సెల్లు మార్చుకుంటే మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ముళ్ళు. మరి ఈ సెల్లు లోపల నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందన్నా? ఎన్నిసార్లునా? అంతేనా? ఎక్కువ కొట్టుకుందంటే బీపీనా? తక్కువ కొట్టుకుంటే ఇది కూడా లో బీపీలో అయిపోయినాయి. అంటే విషయం ఏంటంటే, ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క సెల్ అనేది అది మరి పనిచేస్తుంది కాబట్టి ఈ ముళ్ళు కొట్టుకుంటుంది, టక్ 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 చాలా వేగంతో పనిచేస్తుంది. నువ్వేం దీని కొరకు ఏం ఖర్చు పెట్టలే, నువ్వు పాడు చేసుకుని ఖర్చు పెట్టి పోతున్నావు, ఎక్కడికో షాపులకు వెళ్ళిపోతున్నావు, నీ ఆత్మీయ జీవితం నువ్వు పాడు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావు, నీ దేహాన్ని పాడు చేసుకోవడానికి నువ్వు లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. అంటే మానవుని యొక్క జీవితాన్ని గురించి జ్ఞాపం చేసుకుంటే, ఇక్కడ మానవుడు నడిచే మార్గము తనకు తాను నష్టము కలగజేసుకునేటువంటి కదా. అందుకనే ఒక మాట రాబడింది, యాకోబు పత్రిక 4:11-13 వచ్చినాం అనుకుంటా. అక్కడ చక్కని మాట, ఒక మాట రాయబడింది, చదవండి. అక్కడ ఏం రాయబడింది? నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి
అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించదము రండని చెప్పుకొని వర్లారా, రేపు నీకు ఏమి సంభవించినో మీకు తెలియదు. నీ జీవము ఇంతలో కనబడి అంతలో మాయ. అంటే ఈ మాటలు నేడో రేపు ఒకానొక పట్టణం. చాలా మంది అనుకుంటారు పదాంపార ఇక్కడ లేక అక్కడికి వలసలు పోతున్నారు చాలా మంది, కరువు వచ్చిందని. ఎందుకు? సంపాదించేకి. మంచిదే, సంపాదించేకి పోతున్నాము, కానీ తిరిగి వస్తామని గ్యారంటీ లేదు. ఒక ఆమె పచ్చిమిరపకాయలు పెరిగిపోయింది, వలసగా పోయినారు, భార్య భర్త 2 పిల్లలు తీసుకొని. వాళ్ళు ఏం చేశారు? రాత్రి నిద్రిస్తున్నారు. వారు లారీ బాగుందిలే అని చెప్పేసి పిల్లోని పక్క పండబెట్టి వాళ్ళు ఆ పక్క పండుకున్నారు, దుప్పటి కప్పినారు. వాళ్ళు లారీ డ్రైవర్ రాత్రి అర్ధరాత్రి అప్పుడు వాళ్ళు లోడ్ వేసుకోవాలని చెప్పి లారీ ముందుకు పోయి ఫస్ట్ వెనక్కి పిల్లోని మీద ఎక్కింది. ఇప్పుడు ఏం పరిస్థితి? అయ్యో అని రాత్రి అంతా కేకలేస్తూ వచ్చి ఆ ఓనర్ వచ్చి, అమ్మ ఓ 10 లక్షలు ఇస్తానులే అమ్మా, నీ పిల్లడు పోయినాడు తిరిగి రాడు అని ఓనర్ ఏదో మాట్లాడితే నాకు వద్దు అని అమ్మ కేసు వేసేకపోయింది. సుమారు ఎవడో వాడు వీడు చెప్పేదానికి 50 లక్షలు వస్తాయని చెప్పినారు. లాస్ట్ ఏమో కోర్టుకు తిరిగి ₹1,00,000 ఇచ్చినారు. వాళ్ళ ఏం లేకుండా లాస్ట్కి. అంటే అర్థమైంది, ఎన్ని దినాలు తిరిగింది కదా, తిరిగి కొడుకు బాయా డబ్బు బాయా. అంటే ఏం చెప్తున్నానంటే, వాళ్ళు పోయారు కానీ ఏ రీతికి వచ్చారు? దుఃఖంతో వచ్చారు, శవంతో వచ్చారు. అందుకనే జీవితం గ్యారంటీ కాదు, పరలోకం గ్యారంటీ. దేవుడు శాశ్వతుడు. అందుకనే విశ్వాసం ఉంచు, అదృశ్యమైన వాడిని విశ్వాసం ఉంచు, దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు రక్తం గార్చి ప్రాణం ఇచ్చి నేను పరిశుద్ధులుగా చేయడానికి కొరకై భూమి మీదికైనా దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమునై ఉన్నది. భూమి మీదికి ఆయన మత స్థాపించకి రాలేదు, కుల స్థాపించకి రాలేదు, పాపికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ సృష్టికర్తని దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు ఈ రాత్రి ఆయన మాట్లాడుతున్నాడు. తమ ఆలోచన అనుసరించి, చెడు మార్గం అనుసరించి లోబడని ప్రజల వైపు దినమెల్లా ఏం చేస్తున్నట్ట? చేతులు చాపుతున్నా అంటున్నాడు. చెడు మార్గము, నువ్వు నడిచే మార్గం ఎటువంటిది? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ మనం చదువుతూ వచ్చాం. యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం ఎవరు ప్రవేశించలేరు. పరలోకానికి పోవాలనుకుంటువా? యేసు ప్రభువును అంగీకరించాల్సిందే. యేసు ప్రభు లేకుండా నువ్వు పరలోక రాజ్యము నీవైనా నేనైనా ప్రవేశించలేం. ఇప్పుడు ఇక్కడ మేము రక్షించబడ్డాం, దేవుని అంగీకరించాం. దేని కొరకు దేవుని అంగీకరించాం? ఎందుకు విశ్వాసం ఉంచాం? ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చామంటే మేము జన్మతో పాపని తెలుసుకోగలిగాం. నేనైనా మేమైనా కూర్చున్న వారం. ఒకవేళ ఎవరైనా పాపములు క్షమించబడలేని వారిగా ఉంటే, ఇంకా పాపంలో సతమతమైపోతూ ఉంటే, పాపం నుంచి విడుదల పొందలేకపోతుంటే, ఈ రాత్రి నీవు ఇక్కడ కూర్చున్న నీవు పాపము నుంచి విడుదల పొందితే తప్ప పరలోక రాజ్యంలోనికి నీవు ప్రవేశించలేవు. అందుకనే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించాలని దేవుడు ఇష్టపడి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మేము కూడా మా పాపము నుంచి విడుదల పొంది పరలోకానికి వెళ్ళడానికే మేము ప్రభువుని నమ్ముకున్నాము. కానీ ఈ లోకములో ఆస్తులు వస్తాయని, అంతస్తులు వస్తాయని, ఏదేదో జరుగుతాయని మేము వాటి కొరకు దేవుని నమ్ముకోలేదు సుమా. ఈ రాత్రి జ్ఞాపం చేసుకో. చాలా మంది, కొంతమంది అట్లా అంటారు, ఎందుకమ్మా దేవుని నమ్ముకున్నాడు, నాకు పిల్లలు కాకుండా నమ్ముకున్నాను అంటారు. ఎందుకమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నాకు వ్యాధి మీద నమ్ముకున్నాను, అంతేగాని అంతలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోలేకపోతున్నాడు మానవుడు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోలేకపోతున్నాడు మానవుడు. ఆయన మృతులను లేచాడని విశ్వసించలేకపోతున్నాడు మానవుడు. ఎట్లా నువ్వు పరిశుద్ధురాలుగా చేయబడతావు? అందుకనే ఇక్కడ కూర్చున్న మేము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా ఎందుకు అంగీకరించామంటే, ఆయన దేవుడు, నా సృష్టికర్త, మా సృష్టికర్త, మనందరి సృష్టికర్త,
నిన్ను పుట్టించినవాడు, నీకు గాలినిచ్చినవాడు, నీరునిచ్చినవాడు, భూమి మీద సర్వమునిచ్చినవాడు, నీలో అవయవాలు ఉంచినవాడు, నిన్ను నడిపించేటువంటి నాయకుడైన నీ యజమానుడు, నీ తండ్రి, ఆయన ఈ రాత్రి నువ్వు నశించుడు ఇష్టం లేక నేను రక్షించుకొని ఇష్టపడుతున్నాడు. అందుకనే నేనే మార్గము. నీ సొంత మార్గం నుండి వెళ్తున్నావా? ఒక ఆయన అట్లా వచ్చినాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ ఒక మాట పలికాడు. అక్కడ ఏమన్నాడమ్మా? చదవండి అది. ఆయనంటే యేసు ప్రభు బయలుదేరి మార్గం వెలుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు. యేసుప్రభుని అడుగుతున్నాడు. డబ్బున్నోడే, అధికారం ఉన్నవాడే, యవన స్థితిలో ఉన్నవాడే, అన్ని రకాల తెలివితేటలు కలిగిన వాడే, తన భక్తి తనను కాపాడలేదు, తన భక్తిలో విశ్వాసం తొలగిపోయాడు. ఏది నా పరిస్థితి, డబ్బు ఉంది, అంత ఉంది, నెమ్మది లేదు, సంతోషం లేదు, నేనేం చేయాలా అని ఎక్కడికి పోయాడు? ఇప్పుడు ఎక్కడికి పోయినాడు ఆయన? ఎక్కడ పోయినాడు? ఎవరైతే నిత్య జీవం ఇస్తారో ఆయన దగ్గర పోయినాడు. ఇప్పుడు అర్థమైందా? నిత్య జీవం ఇచ్చేది ఎవరు? ఎవరు నిత్య జీవం ఇచ్చేది? యేసు ప్రభువారు. ఆయన నిత్య జీవం ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. ఆయన నిత్య జీవం ఇవ్వగలుగుతాడని తెలిసి, ఈయనకు తెలుసు, తెలిసి ఆయన దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 77వ కీర్తనలో 13వ వచనంలో అక్కడ భక్తుడు ఏమని పలికాడంటే, అక్కడ దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఆయన మార్గం పరిశుద్ధమైనది. అయితే దేవుని వంటి మహాదేవుడు అంటే ఈయన దేవుడు, ఈయన నిత్యజీవం ఇవ్వగలవాడు అని అక్కడికి వచ్చాడే కానీ. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, బా చాలా సంతోషం, నువ్వు వచ్చావు, నిత్య జీవనకు వారసుడు నేనేం చేయాలని నువ్వు అడుగుతున్నావు, మంచిదే. అయితే నీకు దేని మీద ఆశ ఉందో అదంతా అమ్మేసి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమని ప్రశ్న వేశాడు. ఆ వ్యక్తి అన్నదాన్ని బట్టి అక్కడ ఆ వ్యక్తి ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదని. అపోస్తుల కార్యం 16:30 ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అందుకు వారు, దాని పై వచనం చదువమ్మా. అయ్యాలరా చూడు, ఈ ప్రశ్న రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అక్కడ పాయింట్ మనం జ్ఞాపం చేసుకుంటే, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయాలా? వీళ్ళు అడిగిన మాటకు వాళ్ళు అడిగిన మాటకు ఈయన ముఖం చిన్నపుచ్చుకున్నాడు. నిత్య జీవం ఇచ్చే ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఆ నిత్య జీవం పొందలేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఉంటుంది చెప్పండి ఆస్తి? చెప్పాది. ఇప్పుడు నీ దగ్గర 1 కేజీ బంగారం ఉందనుకో, ఎంతకాలం ఉంటుంది? అది ఉంటుంది, ఎంతకాలమైనా ఉంటుంది. అది పెడితే రాజులు కట్టిన కోటగోడలు కూడా ఇప్పుడు కూడా పాత ఉన్నాయి, లేవన్నా? ఉన్నాయి. ఆ రాజులు ఏమైనారు? పోయినారు. యాడిపోయినారు కదా? చనిపోయినారు. అంటే మనిషి ఎంతకాలము బ్రతికినా ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. అయితే మనము సంపాదించే వస్తువు భూమి మీద అట్లే ఉండిపోతుంది. అది శాశ్వతము మనకు కాదు. అది ఒకవేళ పొరపాటు మీద కానీ మనకు ఒకవేళ అయ్యా మీరు సంపాదించిన ఆస్తులన్నీ పరలోకంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, మీకు అక్కడ అన్ని సిద్ధపరిచి ఉంటానంటే అది చేసుకొని కూడా భూమి మీద ఇష్టానుసారం ఉంటాడు మానవుడు. అమ్మో,
మీ ధనం ఏమైపోతుంది? అది చిమ్మ కొట్టిపోతుంది. దొంగల కన్నం వేస్తారు. ధనం శాశ్వతం కాదు. ఇక ఈ వ్యక్తి ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం బ్రతికింటాడు? అయితే తన ధనాన్ని నమ్ముకొని తను వెనక్కి వెళ్ళిపోయాడు. ఇట్లా తన ధనాన్ని నమ్ముకొని ఏమైనాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నడిచిన మార్గం కరెక్టే, సరైనటువంటి నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుని సన్నిధికి వచ్చాడు కరెక్టే, అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ ఆ దేవాదేవుడు చెప్పిన మాటను ఆలకింపక, అందుకనే వాక్యం రాయబడింది, నా మాట విని, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానంటున్నాడు. అయ్యా అమ్మా, జ్ఞాపం చేసుకో, దేవుని మాటలు పుటం వేయబడినవి. భూమి ఆకాశం గతించును కానీ దేవుని మాటలు పొలన గతించవు. ఈ రాత్రి నీ ఉద్దేశం, మీ సంకల్పం, ఎన్నోసార్లు దేవుని వాక్యం వినింటావు. అయితే నువ్వు నడిచే మార్గం సరిగా లేదు, నువ్వు నడిచే మార్గంలో ప్రమాదం ఉంది, నువ్వు నడిచే మార్గములో అపవిత్రత ఉంది. అయితే దేవుని మార్గము పరిశుద్ధమైనది, దేవుని మార్గం నిత్య జీవముతో కూడినది. అందుకనే తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమును అనుసరించి నడుచుకును ప్రజలకు, లోబడిన ప్రజలకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. యేసు ప్రభువు ఇట్లా చేతులు చాపుతున్నాడు, రెండు చాపుతున్నాడు. ఎక్కడ? సిలువలో. అందుకే రెండు చేతులకు మేకులు కొట్టారు, రెండు కాళ్ళకు మేకులు కొట్టారు. భూమికి ఆకాశం మధ్య సిలువలో ఆయన వేలాడబడుతూ వచ్చాడు. లోబడిన ప్రజలు, తిరుగుబడి చేస్తున్న ప్రజలు, మోసలు, దొంగ, త్రాగుబోతు, ప్రతి ఒక్కరిని దూషించిన వారిని కూడా సైతము లోబడని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. నువ్వు లోబడక దేవుని మాటను పెడిచేయని పెట్టి తిరుగుతున్నావేమో, నాకు కాదులే, వాళ్ళు క్రైస్తవులు, అటు చర్చి కట్టుకున్నారు, వాళ్ళకే నువ్వు అనుకోవచ్చు. కాదు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఇది మత కులము కాదు. అయితే మనం పెట్టుకున్న మతాలు, వృత్తిని బట్టి కులాలు కదా, ఆయా పనులు చేసేవారిని బట్టి మతాలు, మానవుడు పెట్టుకున్న దేవుడు మత కులం స్థాపించలేదు. నువ్వు పాపివని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నీ పాపం నుండి విడుదల పొందాలి. ఈ రాత్రి నీ ఉద్దేశం ఏంటి? నీ సంకల్పం ఏంటి? ప్రభు మాత్రం భూమి మీద తన మాట సత్యమైంది. తన మాట ఎటువంటిదంట? సత్యం. ఏ సత్యం అంటే యేసు ప్రభు మాటే సత్యం. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు. మూడోది, ఆయన జీవము ఉన్నాడు, ఆయన వాక్యములో జీవం ఉన్నది. అందుకనే వాక్యములో జీవం ఉన్నది కాబట్టి ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అందుకనే కీర్తనకు అంటాడు, నా ప్రాణము మట్టిని ఎత్తుకొని ఉండగా నీ వాక్యం చేత నన్ను బ్రతికించితువని 119 కీర్తన 25వ వచనములో అంటాడు. ఇంకా ఏమంటాడు? 119 11వ వచనములో ఒక మాట చదవండి. అదొకటి 119 కీర్తన 11వ వచనం, నీ ఎదుడే పాపం చేయకున్నట్టు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. వాక్యం అనేది దేవుడే ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణునిగా శరీరధారిగా మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. వాక్యమైన దేవుడు శారీరకంగా భూమి మీద ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వాక్య స్వరూపి, సత్య స్వరూపి, సర్వసత్యం నడిపించేది. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు అన్నాడు, నేనే మార్గము, నేను సత్యము, జీవనం. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఆయన వైపు తిరగాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన సన్నిధి వెతకాలి, ప్రభువా నేను పాపినని అడగాలి. అప్పుడు నీవు నేను నిత్య రాజ్యంలోని ప్రవేశించడానికి అర్హులం. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. భూమి మీద అయితే నీ ఇంటికి నువ్వు పోతావు, నా ఇంటికి నేను పోతా, ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అయితే పరలోక రాజ్యం మనందరి కొరకు సిద్ధపరచబడింది. అది అయితే ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరించక ఒకవేళ జీవిస్తావో నువ్వు వెళ్ళవలసిన స్థలం. అందుకనే అంతటా ఇప్పటి నుండి ప్రభు నందు మృతులు ధన్యులు.
అందుకని నువ్వు మారు మనసు పొందాలి, యేసుప్రభువును హృదయంలో చేర్చుకోవాలి. నువ్వు ధన్యుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎప్పుడు చూస్తారు? చనిపోయిన తర్వాత చూస్తావు. ఇప్పుడు చూడవు. గాలిని చూస్తున్నావా? చూడవు, వీస్తా ఉంది కదా. దేవుని చూస్తున్నావా? చూడలేదు, స్వరం వింటాన్నావు. అదే రీతిగా పరలోకం కనపడుతుందా? కనపడలేదు, చనిపోయిన తర్వాత చూస్తాం. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అందుకని రాత్రి అయ్యా మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు మతాన్ని, కులాన్ని, దాన్ని దీన్ని ఆలోచించేసి దూరంగా ఉండకు. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులకు చేస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందుమని అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు. మానవుడు పవిత్రుడు కావాలంటే యేసు రక్తం అవసరం. బయటికి వెళ్ళావు, పనికి వెళ్ళావు, ఏదో పనికి వెళ్ళావు, ఇంటికి వచ్చేసరికి వెంటనే వేడి వేడి నీళ్లు పెట్టుకొని స్నానం చేస్తావు, సోపు గీపేసి. ఎందుకు? ఉన్న మలనము ఏదైనా కానీ, మరక ఏదున్నా కానీ మొత్తం శుభ్రం చేసుకొని, ఇంకా బట్టలు కూడా మరి శుభ్రం చేసుకొని అన్ని రకాలుగా నువ్వు నూతనంగా ధరించుకుంటావు. ఎందుకు ఇంటికి వస్తానే స్నానం చేసుకుంటాం? ఎందుకు ఇంటికి వస్తానే కాళ్ళు మంగడుకుంటాం? ముఖం మీద కానీ శరీరం మీద మరకలున్న నీళ్ళతో ఏం చేసుకుంటున్నాం? మనం సోపేసి శుద్ధి చేసుకుంటున్నాం. అయితే నీ అంతరంగంలో నీ ఆత్మకు మరక ఉంది, నీ అంతరంగంలో కల్మషం ఉంది. దాని నుండి విడుదల పొందాలి. ఈ రాత్రి నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ సంకల్పం ఏమైంది? దేవునికి అప్పగించుకో. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 6:16 దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని సెలవిచ్చాడు? 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములు నిలిచుడి, పురాతన మార్గం విచారించుడి, కాబట్టి మేలు కలుగజే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునడి. ఎప్పుడు కలుగుతుంది నెమ్మది? ఎప్పుడు వస్తుంది నెమ్మది? విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మేలంట. హృదయంలో నెమ్మది లేకపోతే, అందుకని చాలా మంది ఎందుకు చనిపోతారని నెమ్మది లేక, డబ్బున్నోళ్ళు, కోటీశ్వర్లు, పేరు ప్రఖ్యాతి కలిసి ఏమంటే చనిపోయినాడన్న, వారు పలానా పదువులు చేశారు, ఊరేసుకొని చనిపోయినా ఫ్యాన్కు. కొంతమంది ఏదో చేసుకొని చనిపోయినన్న, కొంతమంది మంచి ఉద్యోగాలు చేసుకుంటూ రివరోల్తో కాల్చుకొని చచ్చిపోయిన ఉన్నారు. ఎంతమంది లేరు? ఎందుకు చనిపోయింటే వాళ్ళ బాధలు ఎన్ని ఉంటాయి, మనకేం తెలుసు? అవునా? అంతేనా కదా? ఎవరి బాధ వాళ్ళకి తెలుసు. చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేక చనిపోయింటారు. మళ్ళా వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధులు అని చెప్తాం. అది కాదు. నువ్వు ఎవరైనా సరే దేవుని నమ్ముకొని హృదయములో విశ్వసించి నువ్వు ఎప్పుడైతే నెమ్మదిగా జీవిస్తావో ఒక దినాన మరణించిన తర్వాత దేవుని రాజ్యానికి నడిపించబడతావు. అందుకనే ఆ మాట చదువుతూ వచ్చాం. ఈ మాటల చేత మనం ఏం చేయాలంట? ఒకరినొకరిని ఎట్లా ఆదరించాలంటే మనం కూడా దేవునికి ఎట్లుండాలా? ఇంటి వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. నేను ఇష్టలుగా ఉన్నాను కాబట్టి రండి అన్నని పిలుస్తాడు మీ ఇంటికి. నేను ఇష్టంగా లేకుండా అనుకో, మీకు అందరికి కష్టంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒకవేళ వస్తున్నాను అనుకో, ఏం వేసేపు హ్యాంతేనే ఫోన్లే వేస్ట్ అంటాడు. అంతేనా కదా? మనం దైవికంగా మాదిరి కంటే అన్న రండి మా ఇంటికి అంటాడు. ఎందుకు రా అంటాడు? ఎందుకు రమ్మంటాడు? నేనంటే ఇష్టపడినాడు కదా, రండి అన్న ఇంటికి అంటాడు. నేను ఇష్టం లేకపోతే తల దిప్పుకొని ఇట్లా పోతాడు. అదే దేవుడు కూడా మనకు రాజ్యం ఉంచాడు. మనకు ప్రత్యేకంగా రాజ్యం ఉంది. అదే పరలోక రాజ్యము. ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమనగా నీవు నేను ఆయన తీసుకెళ్ళడానికి కూడా రానే ఉన్నాడు. అంతవరకు దేవుడు మనకు విశ్రాంతిని, ఒక స్థలాన్ని ఏర్పరిచాడు. ఆ స్థలానికి వెళ్ళాలంటే దేవుని పిలుపు కూడా మనం అందుకోవాలి. దేవుని పిలుపును అందుకోవాలి. దేవుని పిలుపుని అందుకోవాలంటే
దేవుడు కూడా ఆ స్థలంలో మనం తీసుకుని వెళ్ళాలి అంటే అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు నుండులాగున నా యొద్ద నుండి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను, మరలా వస్తాను అన్నాడు. తీసుకుని వెళ్తాను. ఎందుకు వస్తాడు ప్రభు? ఒకప్పుడు వచ్చాడు, రక్షణ ఇచ్చాడు, రక్షణ మార్గం చూపించాడు, భూమి మీద సంఘము స్థిరపరిచాడు, పరిచారకులను ప్రార్థించే వారిని పరిశుద్ధులను ఉంచాడు. ఇవన్నీ కాదని ఒకవేళ నువ్వు జీవిస్తుంటే, నటించే జీవితం జీవిస్తుంటే మరణం నిన్ను కొనిపోతుంది. గుర్తుపెట్టుకో, మరణం ఎప్పుడు కొనిపోతుందో నీకు తెలియదు. మరణం వీధిలో తిరుగుతూ ఉంది, మరణం కిటికీలు గుండా వస్తూ ఉంది, మరణం ప్రాణం గుండా వస్తూ ఉంది, మరణం నిద్రిస్తున్నప్పుడు వస్తూ ఉంది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణము నిన్ను నన్ను కొనిపోతుంది. అయితే ఆ మరణము రాకముందే నువ్వు సిద్ధపడాలని దేవుని రాజ్యానికి దేవుడి రాత్రి ఇష్టపడుతున్నాడు. అందుకని నీకు ఇష్టమా? నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే, అందుకని హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. ఎందుకు కొనిపోబడ్డాడు? దేవుడికి అతడు ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. కాబట్టి ఈ మాట చేత మనం ఆదరించుకొని ఈ రాత్రి, ప్రభువా నీకు ఇష్టకరంగా జీవించి నాకు సాయం చేయ ప్రభువా, నువ్వు ఉండే స్థలంలో నేను నాకు సాయం చేయ ప్రభువా. ఎందుకంటే మనుషుల యొక్క మాటలు ఎటువంటివి అంటే గాలి మాటలు. గుర్తుపెట్టుకో, మనుషులు ఏ మాటలు అంట? ఎటువంటి మాటలు? మీ మాటలని గాలి వంటివి కాదా? అందుకనే దేవుడు మనల్ని ఆదరించేవాడు కదా. ఈ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. 27వ అధ్యాయం 10వ వచనం ఏం రాబడింది? నా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టినారా? ఉన్నారమ్మా? ఉషా ఎక్కడుంది కదా? జాన్ పాల్ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులను విడిచిపెట్టినను. ఉషా చదవలేదు. గట్టి ఉషా, నువ్వు చదువు గట్టిగా. ఇప్పుడు చదవాలమ్మా నువ్వే. నీకు ఆదరణ, క్షేమం, దేవుడు నిన్ను ఆదరించేవాడు. చదువు గట్టిగా. 27:10. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. కాబట్టి దేవుడిని చేరదీసిన వాడు, నిన్ను ఆదరించిన వాడు, ఓదార్చేవాడు. కాబట్టి నా తల్లి అయిన మరచునుగా నేను నిన్ను మరవని మాట ఇచ్చింది, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మరణ వరకు నమ్మకంగా నడిపించి దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం చివరి వచనం చదువు నేను త్వరగా. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం చివరి వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు మన వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు కదా. కొంతమంది అంటారు, ఏం చేస్తామన్నా, మా నాయన తాగిదా చచ్చిపోయా, ఒక ఇండ్లు కూడా పెట్టలేదు, ఎంత మోసం చేసిపోయినా అంటారు. నిజమా కదా? ఇవి ఆదరణ మాటలు మనకు. మన తల్లిదండ్రులు ఏదో కొద్ది గొప్పని ఏదో ఒకటి, కానీ దేవుడు మనల్ని ఇంతవరకు పోషించి సంరక్షించి మనకు రక్షణ అను దయచేసి సంఘాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుని మాట చేత మనం ఆదరించబడాలి. లోకంలో అందరూ విడిచిపెడతారు. నేనదే చెప్పేది. ఇంట్లో నా శరీరం కూడా నన్ను విడిచిపెడతాది. నేను ఉదయం లేస్తానే బాగా ప్రెస్ చేసి బాగా మంచి సోప్ వేసి ఫేర్ అండ్ లవ్లీ కొట్టుకుంటా. నిజమా కదా? ఇంత ప్రేమించే ఈ శరీరం నన్ను ఏం చేస్తుంది? 24 గంటల ముఖం అంతా కడుపు అంతా ఉబ్బిపోతుంది. తీసుకుపడే అంటారు. ఇంకా ప్రతి ఒక్కరు అడిగేది ఏమన్నా ఎప్పుడు భూస్థాపన అంటారు. చచ్చిపోయిన వెంటనే అడిగేది. అన్న చనిపోయినాడంటేనే వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు నా భూస్థాపన, రేపు మరణం అంటారు. ఇది కూడా మళ్ళీ ప్రశ్నలే. అర్థమైందా? కాబట్టి నేను నమ్ముకునే శరీరం ఏమాది? అది తెల్లగాలం సోపేసుకుంటే నల్లగేతాండి నేను ఎందుకు. అర్థమైందా? అంటే విషయం ఏంటంటే శరీరాన్ని అంత ప్రేమిస్తున్నామని అర్థం. మన శరీరాన్ని అంత అలంకరించుకుని ఇష్టం. కానీ ఈ శరీరం మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు మోసం చేస్తూ ఉంది, విడిచిపెడుతుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, శరీరం కింద పడిపోయింది. శరీరం అంటా ఉంది, ఏం నన్ను విడిచిపోతున్నావే, బాగా చెప్తున్నావులే, నేను పోవద్దా? మన నాలో ఉన్నంత వరకు నన్ను ఎందుకు ఈ పని చేయించావు? తాగమని చెప్పావు, తినమని చెప్పావు, తిట్టమని చెప్పావు, అన్ని పలికించి ఈరోజు
నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావా? నీకు తెలుదా? చెప్పలేదా దానియేలు సంసోనులు అందరూ మీకు మన గురించి యేసుప్రభువుని నమ్ముకోమని? అయ్యో చెప్పినా కానీ నేను నీ మాట విన్నానే, వాళ్ళ మాట వినలేదు. అందుకే పో, ఆత్మ తన రూట్ తను వెళ్ళిపోతే అక్కడ పోయినాక దానికి ఏమైనా శాంతి ఉందా? అక్కడ ఏడుపు ఏముందంట? ఏడుపు, పండ్లు కొరుకుట. అదే ఆత్మీయంగా దైవికంగా ప్రభుని అంగీకరించి ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెడితే ఆత్మ విశ్రాంతి వెళ్ళిపోయి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అక్కడ వారికి నెమ్మది. అందుకని మనం కూడా ఒక మాట చదువుకొని వెళ్ళిపోతాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కాబట్టి ఇక్కడ వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల, మనం కూడా ఏ దేశం నుండి వచ్చాం అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం. మన దేశం ఏ దేశం? అమెరికాలో వచ్చారు, కనబడుతుంటారు. ఫారెన్లో వచ్చారు, అందరూ ఇంత చూస్తుంటారు. ఇట్లా చిన్నప్పుడు చూస్తుంటే వాళ్ళు ఫారెన్లో వస్తే ఎట్లుంటారు తెలుసా? మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. దయపుత్ర బోన్ అవుతాడవా కదా, వాళ్ళు అద్దాలు పెట్టుకొని వెనకాల కట్టింగ్ పెట్టుకొని టిక్కు నడుస్తూ ఉంటే అందరూ చూసుకున్న బయలు అంతా ఇల్లు తిక్కులా మన వాళ్ళు చూస్తుంటారు వాళ్ళకల్ని. అంటే ఫారెన్లో ఉంటాం ఎంత తెల్లగా ఉంటుంది, ఎంత బలం ఉండ. వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోతున్నారు? మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేది వాళ్ళ దేశానికి. వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు ఫారెన్ అంటారు. అక్కడ వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఇంటికి వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అయితే మనము ఎక్కడికి పోవాలా? మనం ఏ దేశ వారము? ఏ దేశం నుండి వచ్చాం కదా? మనము పరదేశులం, ఇక్కడ యాత్రికులముగా ఉన్నాం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అయితే దేవునికి ఇష్టలుగా జీవించి తీర్మానం కలిగి ఈ మాట ఆదరించుకొని దేవుని విడిచిపెట్టక కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో అన్నిట్లో ప్రభు చూడాలి. మాటికి మనం ఏడ్చుకుంటా బాధ అనేది పడకూడదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నా కొరకు నువ్వు ఏడుస్తున్నావా? నీ తల్లి కొరకు, నీ తండ్రి కొరకు ఏడుస్తున్నావు, నా కొరకు నువ్వు ఏడుస్తున్నావా? నా కొరకు బాధపడుతున్నావా? నీ కొరకు ఎంత శ్రమ పడ్డాను, నీ కొరకు ఉమ్మేయించుకున్నా, నీ కొరకు ములకడం ధరించుకున్నా, నీ కొరకు కొరడ దెబ్బలు తిన్నా, నీ కొరకు నేను ఎంతో గాయపరచబడి 3 మెరుగులు రక్తమంతా ప్రాణం ఇచ్చాను. నీ కొరకే నేను స్థలం సిద్ధపరిచాను. నేనుండు స్థలం నువ్వు ఉండాలని. ఆయన లోకము దాని ఆశ గతించిపోతుంది. అయితే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీశాను. అయితే యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవు నేను. ఈ మాట చేత మనం ఆదరించుకున్న వారమే, ఓదార్పు నొందిన వారమే. అంతవరకు ప్రభుకు నమ్మకంగా ఉందుము గాక. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారిగా ఉంటే, అమ్మా అయ్యా బయట వింటున్నా, నీవు కూడా యేసు ప్రభు వారు నీ పాపం కొరకై రక్తం గారి చనిపోయి తిరిగి లేచాడు. ప్రభుని విశ్వాసం ఉంచు. ఓ దిన మన నిత్య రాజ్యంలో ఈ లోకం, ఈ ఇల్లు, ఈ శరీరం శాశ్వతం కాదు. మనమందరం విడిచిపెట్టవలసిన వారే ఉన్నాం. ప్రభు సదాకాలం ఆయనతో కూడా మనం ఉండడానికి కొరకే మనకు రాజ్యం సిద్ధపరిచి, ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం గాక. ప్రార్థన చేసి, నీకు నీ మరణ దినము నీ చింతగా నుండదవా, తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండదవా. పాప ఫలితము నరకమే వినుము, విడిపించడి వారెవ్వారు. పాప ఫలితము నరకమే వినుము, విడిపించడి వారెవ్వారు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై. పరము నాకే గూట కాయాత పడును, తెరువు నీ హృదయాంబును.